సజెషన్ ఇస్తాం. విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం చదువుకునేటప్పుడు రిజర్వేషన్ అనేది మర్చిపోవాలి. రిజర్వేషన్ దేవుడు అన్ని రూపంలో మనకి ఇచ్చాడు. ఆ రిజర్వేషన్ మనం ఎప్పుడు పోయించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు శ్రీరామ్ ప్రధాన్. నేను ఉండేది హైదరాబాద్ జిల్లా, మా విలేజ్ తిరుమలగిరి. నేను ఉండేది జిల్లా బస్ స్టాండ్ దగ్గర. నేను చేసిన జాబ్ హైదరాబాద్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జిఎస్టీగా సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఉద్యోగాల సంఘం ఆధీనంలో ఈ ప్రతిభావాళ్ళ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగ సంఘంకి ముఖ్య అయిన వ్యక్తి బాలయ్య గారికి, వెంకటరాము గారికి, పర్వతాల గారికి, మిగతా మన మిత్రబృందం అందరికీ మా యొక్క రాష్ట్ర ఎరకల ఎంప్లాయీ సెక్షన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మేము ఓనామం నేర్చుకున్నామంటే ఈ మహబూబాబాద్ జిల్లా నుంచే మేము ఓనామం నేర్చుకున్నాం. ఆ రోజు వెంకటరామ గారు, పర్వతల గారు మాకు ఏదో విధంగా అటెండ్ చేయాలి, మేము ఇట్లా కార్యక్రమం చేస్తున్నామని చెప్పి 2010లో మాకు ఇంటిమేషన్ వస్తే మేము ఒక 7 మంది రావడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం వస్తే చాలా మంచిగా అనిపించింది. మేము చేసే ఏదైతే సామాజిక సేవా కార్యక్రమం ఉందో ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్న కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మా అంతర్భాగంలో విడిపోయిన సబ్జెక్ట్ అది. ఇది మేము ఒక 5-6 మంది కలిసినాక తర్వాత సమయంలో మనం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయొద్దు అని మన జ్ఞానేశ్వర గారు, మన శంకర్ బిహెచ్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆయన, కొత్త రంగ గారు, 7 మంది మొత్తం మాట్లాడుకొని ఈ రాష్ట్ర ఎంప్లాయీస్ ఎంప్లాయీషిప్ని ఓపెన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి 2010 నుంచి చేయంగా మేము 2016లో రిజిస్ట్రేషన్ చేసాము. దాని తర్వాత ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ వచ్చాము. తర్వాత లాక్డౌన్ జరగడం జరిగింది 3 సంవత్సరాలు. దాంట్లో కొంచెం మాకు గ్యాప్ రావడం జరిగింది. దాని తర్వాత మేము అలా కూర్చొని బాడీని లక్ష్యం పెట్టుకొని నేను మొన్ననే 2023లో బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. డాక్టర్ అధ్యక్షుడుగా నేను దీక్షంగా చదువుకోను. ఎట్లయితే టీవీ సీరియల్ చూస్తామో అదేవిధంగా మనకున్న సబ్జెక్టు స్కూల్లో ఆ సబ్జెక్టుని మనం రివ్యూ చేసుకోవాల్సి ఉండదు. అది ఎంత ఇంపార్టెంట్ టీవీ, ఇది చదువుకి అంత ఇంపార్టెంట్. రెండింటి మిస్ కావద్దు. నేను మీకు టీవీ చూడాలని చెప్పాను. టీవీ చూస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, ఒక జ్ఞానం పెరుగుతుంది, మంచి చెడు అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏది మంచిది ఉంటే దాన్ని మనం తీసుకోవాలో దాని ముందే మనం పోవాలి. కాబట్టి మీరు ఇంటర్ 10th చదువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటర్ 10thలోనే మీరు బాగా పట్టుదలతో కృషితో చదువుకుంటేనే భవిష్యత్తులో మీరు గ్రాడ్యుయేషన్ పోవడానికి బాగా అడుగు జాడలు అవుతుంది. దేని పక్షంలో ఏమైపోతుందంటే ఇంటర్లో మీరు యావరేజ్ మార్కులతో పాస్ అయ్యారనుకో, మాకు అక్కడ ఇంటర్లో మీకు కాలేజ్ సీట్లు దొరకవు. డిగ్రీ ఇంటర్ అయిన వాళ్ళకు యావరేజ్ మార్కులతో పాస్ అయితే డిగ్రీలో మీకు అనుకున్న సీట్ దొరకదు. ప్రభుత్వ కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలో పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు, చదువుకోలేము, ఆగిపోతాం. కాబట్టి ఎప్పుడైతే 9th నుంచి మీరు ఇంటర్ వరకు బాగా కష్టపడాలి. ఆ కష్టపడ ఫలితమే మీకు ప్రభుత్వంలో కాలేజీలో కానీ, డిగ్రీలో కానీ, ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ సీట్ లేకుంటే డబ్బులు పెట్టి సీట్ కొనుక్కోవాలి. అది మన తల్లిదండ్రుల సుమత ఉండదు. కాబట్టి అప్పుడు బాధపడగలరు. మీరు 9th నుంచే బాధపడుతూ ప్రతిదీ మీకు రాని సబ్జెక్ట్ని 5 సార్లు రిపీట్ చేసుకుంటే చదువుకుంటూ రాసుకుంటే చదవడం కాదు, రాతపూర్వకంగా రాయాలి. 5 times రాస్తే మీ మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. చదివితే మనం పోతుంది. ప్రతి సబ్జెక్ట్నే మనకి ఎక్కడైతే హార్డ్గా అనిపిస్తుందో దాన్ని ఒక 5 times రిపీట్ చేసినట్టయితే తప్పకుండా మనం మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు సింపుల్గా రాసి బయటకు వస్తుంది. ఆ ఆలోచన
మనం ప్రిపేర్ కావాలి ఎప్పుడే కానీ. ముఖ్యంగా మీరు ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు మీ ఇంట్లో వాతావరణం మీకు కరెక్ట్ ఉండాలి, తల్లిదండ్రులకి దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా కష్టపడి చదువుకొని ఇంట్లో ఉంటారు, ఏదో సందర్భంలో కొట్లాడుకుంటూ ఉంటారు. మా నంబర్ కూడా ఉంటుంది, మా నంబర్ని మేము నోట్ చేసుకొని మీకు పెడతాము. మిమ్మల్ని అందరినీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేస్తాం, దాంట్లో మీ నెంబర్ ఫీడ్ చేస్తాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాంట్లో ఫీడ్ చేయండి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మేము దాంట్లోనే మీకు రెస్పాండ్ అవుతాం. కాబట్టి ఈ అవకాశం ఇంత అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పటివరకు మీకు ఏ ఇబ్బందులు లేవు, మీరు చెప్పలేదు, మీరు సిగ్గుపడుతున్నారు. కానీ ఎప్పుడే కానీ మనం టీవీలో ఎంత మెమరీ పెడతాము, రేపు స్కూల్లో మనం క్లాసుల్లోకి అదేవిధంగా మెమరీ కట్టి మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరు మాట్లాడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారని మూలపడుకుంటే మన నాలెడ్జ్ ఆడనే ఉంటుంది. ప్రతిసారి చూసాం, ఇప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చి బాగా చక్కగా ఇంతమందిలో కూడా మాట్లాడారు. అదేవిధంగా మనం ఇంట్లోకి ఎంతమంది మాట్లాడాలో, పక్కనున్న ఊళ్ళో మాట్లాడుకోవాలి, కాలేజీలో మాట్లాడుకోవాలి. మీ ఊళ్ళో ప్రతిసారి ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మనమంతా మనం పోయి మనకున్న ఆలోచనతో షేర్ చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాటు అప్పుడు మనం మాట్లాడతాం, కానీ అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూనే మనం మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే మాకు ఎవరు మైకి పట్టుకుందని చెప్పలేము. మీలాగా మాకు ఎవరు అవకాశం మీరేమో, మా అంతా మేము అక్కడ ఏమో జరుగుతుంది, వాళ్ళు ఏమో చెప్తున్నారు, మాకు చూసేది మేము మాట్లాడుతున్నాం. అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామని తర్వాత మీటింగ్లో అరే ఈరోజు మాట్లాడుతుంటే తప్పు జరిగినాయి, దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మాట్లాడితేనే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. కాబట్టి మీరందరికీ బాగా చదువుకోవాలా, మీ అమ్మకైనా మీరు చెప్పాలా, అమ్మ మనం ఏమన్నాం, ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకుంటే బాగుపడతామని చెప్పి వాళ్ళకి చెప్పాలా, మీ తల్లిదండ్రులకి మీకు పిల్లలకు చెప్పాలా. మీకు సమస్య మనం ఉంటే మాకు చెప్తే గ్రూప్ ఫామ్ చేస్తాం కాబట్టి గ్రూప్లో తప్పకుండా చేస్తాం. ఈరోజు మీకు తెలుసుకోవాలి, మన అందరి మధ్యలో ఉన్నాడు రామ్మోహన్ రావు గారు అని. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నాడు. ఈరోజు మనం ఎగ్జామ్స్ రాస్తాం గ్రూప్స్ విన్నవించండి, మాకు వాట్సాప్ ద్వారా ఇచ్చిన మా సమస్యలు ఇస్తామని, అదేవిధంగా మీకు చదువుకోవడానికి అన్ని వేళ మేము ఎదుర్కొంటామని వాళ్ళకు సహకారం అందిస్తామని మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. మరి అంత దూరం నుండి మన మహబూబాబాద్ జిల్లాకు విద్యార్థులు అమ్మాయిలు ఎంతమంది చదువుతున్నారు, మన మహబూబాబాద్లో ఉన్న విద్యార్థులకు సహకారం అందేయాలని ఉద్దేశంతో అక్కడ నుంచి రావడం జరిగింది. సారు ఎప్పుడు కూడా మనకు 10 సంవత్సరాల నుండి మన సంఘానికి, మన ఉద్యోగ సంఘానికి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రత్యేక ధన్యవాదాలు. మన సార్ నెంబర్ కూడా ఇస్తా, సార్ కూడా ఈ నెలనే రిటైర్ పెట్టుకున్నాం కదా సార్, ఈ నెలనే ఉన్నారు సార్. మనకు రిటైర్ తర్వాత కూడా మనకు ఎక్కువగా టైం కేటాయిస్తారు, అది మీకు తెలియజేస్తూ మరి చక్కగా సందేశించినందుకు సార్ ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎం అంజనేయులు సారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గారు మంచి వాల్యూ స్పీచ్ విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన జాతి ముందుంటుందనేది మీకు తెలుసు కదా. ఏకలవ్యుడు ఎవరు? మన గురు జాతే కదా. గురువు లేకుండా, ఎవరి తోడు లేకుండా ఒక మట్టితో విగ్రహాన్ని ఏర్పరచుకొని ఆ రోజు ఆయన తరతరాలకు గ్రేట్నెస్ సంపాదించారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా అయితే నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా ఎరుకల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారు వెంకటరాములు గారు, ఆ విధంగా ముఖ్య సలహాదారులు బాలయ్య గారు, పర్వతాలు గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మోహన్ రావు సార్ గారు, స్టేట్ పిఎస్సి మెంబర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే మనకు ఉద్యోగాలు ఏ విధంగా అయితే మనకు గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 3 రకరకాల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగితే దాంట్లో సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబర్గా మనకు ముఖ్యమంత్రి గారు మన జాతికి వారి యొక్క సేవలు గుర్తించి వారి యొక్క ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాన్ని మన ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చేసినందుకు గాను వారిని గుర్తించి మనకు పిఎస్సి మెంబర్గా ఎన్నిక చేయడం జరిగింది. వారు
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సదానందం గారు, జ్ఞానేశ్వర్ గారు, శంకర్ గారు, నరసింహ గారు ఆవిడని గ్రహించాలి, వినాలి, ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్లాట్ఫామ్స్ మనకు చెప్పే వాళ్ళు ఉండరు. ఎందుకంటే అనగారిన జాతి, తొక్కబడిన జాతి, గుర్తింపు లేని జాతి. కాబట్టి మనము ఎవరైనా మన ఎల్డర్స్ చదువుకోలో కొంత గొప్ప నేర్చుకొని సమాజానికి కొంత పేబ్యాక్ సొసైటీ అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వారు ఏవైతే మనకు మనం ఉద్దేశించి ఏవైతే విషయాలు చెప్తారో వాటిని గ్రహించి వాటిని ఆచరణ చేయడానికి ముందుకు రావాలి. మీరు ఇప్పుడు మీరు చదువుకుంటేనే ముందు సార్ లాగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. సార్ చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత వారిని ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నిక చేసి, ఎందుకంటే మన జాతిలో ఉన్నటువంటిది ఒకరిని ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడైతే అత్యున్నతమైనటువంటి సేవలు చేసినప్పుడే గుర్తింపు అనేది వస్తుంది. చాలా వందల వేల మంది అప్లికేషన్స్ వస్తే వారిని ఎంక్వైరీ చేసి వారిని సెలెక్ట్ చేసి ఆ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అట్లా మీరు కూడా కావాలి. ఈరోజు విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు అని చెప్పి అంటే నానుడి ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ప్రతి పెద్ద మనిషి కూడా అంటుంటారు. కాబట్టి దాన్ని అనుసరించి రేపు మీరు ఏమవుతారో, మీరు ఒకరు పోలీస్ అని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని, టీచర్ అని రకరకాల మీ కోరికలు ఉన్నాయి. దానికి సంబంధించి మీరందరూ చదవాలి. చదవకపోతే వేస్ట్. మన తల్లిదండ్రులలాగా ఉందామా? మీరు మీ తల్లిదండ్రులలాగా ఇంకా వ్యవసాయమో లేకపోతే కూలి పనో వేరే పని చేసుకుంటుండాలా? మీరు కూడా మంచి ఉన్నత స్థానం పొందాలంటే చదవడానికి ముందు రావాలి. ఇక్కడ ముఖ్యంగా మహిళా, ఇప్పుడు గర్ల్ చైల్డ్స్ అమ్మాయిలు చాలామంది ఇక్కడ ఈ మీటింగ్కి రావడం జరిగింది. అంటే అమ్మాయిలు ముందుంటే సమాజం అనేది ఒక అత్యుత్తమంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు మనకు సావిత్రిబాయి పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే ఆ రోజు చదువుకొని మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల్లో మొదటి ఉపాధ్యాయురాలు ఆ రోజు. అట్లా ఉపాధ్యాయులుగా ఉంటే సమాజానికి తీర్చిదిద్దవచ్చు. అట్లా మీరు కూడా చదువుకుంటే మీరు ఏవైతే రంగాలు ఎంచుకుంటారో ఆ రంగాల్లో మీరు అభివృద్ధి సాధించడానికి, మీరు పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదవండి, ముఖ్యంగా చదవాలి. చదివితేనే ఏదైనా మనం సాధించవచ్చు. చదవకపోతే మాత్రం రోడ్ల మీద తిరగవచ్చు. నేను ఇదే చెప్తా, మా పిల్లలు కూడా ఇదే చెప్తా. కాబట్టి చదవండి, చదివే మనకు లక్ష్యం. ఆయన ఆ రోజు మరి అర్జున్తో పోటీ వస్తుందని చెప్పి ఆ రోజు వేలు తీయించినారు. ఆ రోజు తీయించినారా? తెలుసు కదా ఎవరిని? వేగలం తెలిసిన నయం. ఆ పేరైనా కొడుతుంది, చప్పట్లు కొట్టకపోయినా లేకపోతే జైబీ మనకపోయినా అదైనా కొడుతుంది నయం. కాబట్టి మీరు చదవండి. చదివితే మీకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మీకు తోడుంటారు. ఏదైనా సహాయం, ఆపద, ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేయడానికి పేబ్యాక్ సొసైటీ అని చెప్పి ముందుకు వచ్చారు. కాబట్టి మీకు తోడుండడానికి, మిమ్మల్ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి, అంటే పైకి తీసుకురావడానికి వారి వంతు కృషి. ఏ విధంగా మీరు యొక్క మీ పర్ఫార్మెన్స్ను మీరు ఏ విధంగా అయితే మీరు పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి, మీ అభిరుచిని బట్టి మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చదవండి. ఎక్కడ పోయినా కూడా ఏ మీటింగ్ అయినా కూడా చదవండి అని చెప్తా. చదువు లేకపోతే వేస్ట్. పోతే మనకు 1976లో మనం ఎరుకల జాతి ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. 1976లో. అదే రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎరుకల జాతి అప్పుడు బీసీలుగా లేకపోతే గుర్తింపు లేని జాతిగా దేశ త్రిపురంగా ఉంటుండే. అటువంటిది 1976లో మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం అంటే మన తెలంగాణ అనేటటువంటిది పదము, ఎరుకల జాతి తెలంగాణ ఎరుకల సంఘం అనేటటువంటిది ముందు ఎప్పుడు 1956 నుండి ఉండింది తెలంగాణ ఎరుకల సంఘం అనేది. మిగతా వాటి తెలంగాణ అనేటువంటిది జోడించుకుంటూ పోయారు రకరకాలుగా, రాజకీయంగా అయితే రకరకాలుగా. కానీ ఎరుకల సంఘం ముందే తెలంగాణ. ఎందుకంటే మనం ఎరుకల జాతి తెలంగాణలో ఎస్టీ జాబితాలో చేర్చాలనేవాడు.
దాని కొరకు పోరాటం చేసి దాదాపు 22 మంది ఆ రోజు ఢిల్లీలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పోయి రిప్రజెంట్ చేసి వారంతా కూడా చాలామంది ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళు కానీ, వరంగల్ వాళ్ళు కానీ, నల్గొండ వాళ్ళు కానీ, ఖమ్మం వాళ్ళు కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆ విధంగానే సంగారెడ్డి రకరకాల జిల్లాల నుండి చాలామంది ఉన్నారు. అట్లే ఆ 1976లో మన జిల్లా నుండి కూడా మన జాతిని దాంట్లో చేర్చడానికి రిప్రజెంటేషన్ మన బాలయ్య గారు, మా అన్నయ్య గారు ఆ రోజు తొందరగా చేసి ఆ 22 మందితో పాటు వెళ్ళి ఇందిరాగాంధీకి రిప్రజెంట్ చేసిన వాళ్ళ టీంలో వారు కూడా ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ పరమపదించిన చనిపోయినారు కాబట్టి మనకు జీవించిన వాళ్ళు వారు ఒక్కరు ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ప్లాట్ఫారం దొరికినప్పుడు మనం ఏ విధంగా గుర్తింపు పొందినటువంటి వాటికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవడము చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. పోతే ముఖ్యంగా మీరు చదవండి బాబు. వాడు విద్యార్థులకి నెక్స్ట్ ప్రతిభా పురస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిభా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ కాదు. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎరుకల యొక్క విద్యార్థులు వాళ్ళు ఏమాత్రం ఒక ప్రతిభ కనిపించినా కానీ నెక్స్ట్ వారికి ఒక ప్రోత్సాహం ఉంది, ఇన్స్పిరేషన్ అనేది ఉద్దాహరణ నెక్స్ట్ ఇచ్చేసి వారికి అభివృద్ధిలోకి జీవన క్రమంలోకి తీసుకొని వద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీకు 2004లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎంప్లాయీస్ అంటే అభివృద్ధి చెందిన ఎంప్లాయీస్ అనేది ఎరుకల తరఫున నెక్స్ట్ వీళ్ళు కొంచెం కంట్రిబ్యూట్ చేసుకొని ఏదో పేబ్యాక్ టు ది సొసైటీ అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే మన వాళ్ళని, మన జాతిని, మన వాళ్ళని, పేదవాళ్ళని పైకి తీసుకొద్దామనే ఉద్దేశంతో వీరు ఈ ప్రోగ్రామ్ని ఆరంభించడం జరిగింది. సో వీరు 2004 నుంచి వెరీ సక్సెస్ఫుల్గా ఈవెన్ కరోనాలో కూడా నెక్స్ట్ వీళ్ళు సక్సెస్ఫుల్గా చేశారని చెప్పి తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనము మన జాతిని యాక్చువల్గా ఏంటంటే ఎరుకల అందరూ మన మిత్రులు కూడా చెప్పడం జరిగింది. సో మనం ఏంటంటే నేను ఏం చేస్తున్నానని నా ఇంట్రడక్షన్ వారు ముందే ఇచ్చారు. సో ఏంటంటే నా పేరు వై రామ్మోహన్ రావు, ఎర్రవై రామ్మోహన్ రావు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పిఎస్జెన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్న టైంలో బిఫోర్ రిటైర్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే జనవరి 25న నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ 18th మనకి లాస్ట్ డేటు ఫిబ్రవరి 18th, జనవరి 18th. సో మీకు వచ్చిన తర్వాత నేను అప్లై చేసుకున్నాను. జస్ట్ వస్తారా రాదా మనకి ఎనిపిస్తారులే అనుకున్నాము. సో మనం ఏంటంటే మనకు తెలుసు మనం ఏంటంటే దీనికి పెద్ద పోస్టులు కాన్స్టిట్యూషనల్గా అది ఏర్పడైన బాడీ, దానికి మనకి ఎందుకు వస్తుందన్నట్టుగా జస్ట్ చిన్న అప్లై చేద్దాం లెటర్స్ని అని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు వచ్చేసరికి నెక్స్ట్ 1 వీక్లోనే అపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా మనకి రిపోర్ట్ వచ్చేసింది. జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చింది. నాకే సర్ప్రైజ్ అనిపించింది. సో ఇది ఎందుకంటే ఏం చెప్పాలంటే ఒక సోషల్ ఈక్వాలిటీ, నెక్స్ట్ సోషల్ ఈక్వేషన్ అనేది హెచ్చరిక పాటించారు అనిపించి మాకు అనిపించింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మన కమ్యూనిటీలో వెరీ థ్యాంక్ఫుల్ ది గవర్నమెంట్. నెక్స్ట్ ఏంటి మనల్ని ఒప్పించింది. సో మనం ఏంటంటే దీనికి మనం ఊరికే రాదు ఏ పోస్ట్ కూడా. మనం ఏంటంటే దాని యొక్క ఒక 30-35 years యొక్క కృషి ఉంటుంది మన ఉద్యోగంలో. నెక్స్ట్ ఏంటంటే మనం సాధించిన విజయాలు కానీ, మన యొక్క నిజాయితీ కానీ, సో ఇవన్నీ కూడా అర్హతలుగా మనకి ఏదో రోజు ఉపయోగపడతాయి. సో కాబట్టి ఏంటంటే మనం చదువు అనేది మెరిట్లో ఉంటే కాదు, ఉద్యోగాలు మెరిట్లో పనిచేయడం కాదు. నెక్స్ట్ ఏంటంటే నిజాయితీగా నెక్స్ట్ ఏంటంటే పనిచేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు గుర్తింపు అనేది గ్యారెంటీ వస్తుంది. ఆ విధంగా మమ్మల్ని గుర్తించి మంచి ఒక బోర్డు మెంబర్స్ సెలెక్ట్ చేశారు. సో మేము ఈరోజు మా యొక్క ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగిందో ఆ ఉద్దేశంతో మేము అన్ని ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా చక్కగా మేము అన్ని అపాయింట్మెంట్స్ అన్ని చేసుకున్నాం, రిక్రూట్మెంట్స్ అన్ని. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ మాకున్న టైంలో ఖచ్చితంగా చేస్తాము. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మీకు విద్యార్థులు వారు ఎలా చదువుకోవాలి, వాడు ఎలా అభివృద్ధిలో కావాలి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి అనేవాడు ఒక ఆశయంతో చదువుకోవాలి.
మీరు ఏంటంటే ఒక ఆశయం అనేది మేము ఎలా ఉంటుందని నా జీవితంలో ఎలా జరిగింది అనేది ఒక ఆశయం ఏర్పడుతుందని నేను చెప్తాను. అది మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో నా చిన్నతనంలో నేను చదువుకునేటప్పుడు మా పల్లెటూరులో పెరుగుతున్నప్పుడు జస్ట్ ఒక ట్రాక్టర్ డ్రైవర్, అందరూ వినండి, ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఏంటంటే జస్ట్ గ్రౌండ్లో పొలంలో ఏంటంటే ఒక దాన్ని స్టార్ట్ చేసి వినపడుతుందమ్మా, వినపడుతుంది అందరికి? ఓకే. డ్రైవర్ ఏం చేశాడంటే వీళ్ళు ఫిక్స్ చేసి అలా డ్రైవర్ దిగేశాడు. అంటే డ్రైవర్ ప్లస్ కనెక్షన్ ఏంటంటే అలా రౌండ్లో తిరుగుతూ ఉంది. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఆ చిన్న వయసులో మాకు ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఆ వయసులో మాకు ఏమనిపించిందంటే అందరూ బ్లాక్ రోడ్డు వింతగా చూస్తుంటే అప్పుడు ఏమనిపించిందంటే ఓ ట్రాక్టర్ డ్రైవర్ అయితే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. సో దట్ ఈస్ అది మనకి ఏంటంటే చూసిన వాళ్ళలో గొప్పగా అనిపించింది అది కాబట్టి సో అది ట్రాక్టర్ డ్రైవర్ కావాలి అనుకున్నాం. సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే కొంచెం ఏది నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మా ఫాదర్ డ్రైవర్గా ఉండేవారు. ఆయన చిన్న పెద్ద ఉద్యోగం కాదు. సో ఆయన ఏంటంటే చిన్న మెకానిక్ కూడా తెలుసు. సో ఒక బస్సులో అనేది ఆగిపోయింది, 2 hours అయినా సరే కదలట్లేదు. సో అందరూ కష్టపడుతున్నారు, కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నారు, దాహానికి పిల్లలు తేడుస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఫాదర్ వెళ్ళి సంథింగ్ ఏదో చేశారు మెకానిజం. ఒకసారి నిజంగా అది ఇంజిన్ స్టార్ట్ అయింది. సో మాకు అప్పుడు ఏమనిపించిందంటే ఆ పిల్లలకి అందరూ క్లాప్స్ కొట్టారు అబ్బా అబ్బా అని చెప్పేసి. సో అనేసరికి నెక్స్ట్ టైం అనిపించిందంటే ఒక మెకానిక్ అయితే బాగుంది కదా అనిపించింది. సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే మా ఊళ్ళో జస్ట్ ఏదో నైబర్స్ మధ్యలో కొంచెం గొడవ జరిగితే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేసి అందరూ లాఠీ చేసేసరికి మేము లాఠీ చేతిలో ఉంటే ఎంత బాగుంటుంది, ఒక ఇన్స్పెక్టర్ అయితే ఎంత పోలీసులు అని చెప్పేసి ఆ రోజు అనిపించింది. సో నెక్స్ట్ ఊరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా ఫాదర్ చదివే దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ పంపకాలం ఉండడం జరిగింది, అక్కడ చదువుకోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంజనీర్ చూడడం జరిగింది. ఆయన జీపులో వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఏంటంటే కొంచెం పట్టుకొని అట్లా వెహికల్లో పోతుంటే ఓహో ఇది కదా లైఫ్, మనం ఇంజనీర్ అవుదాము, సో ఇంజనీర్ అయితే గవర్నమెంట్గా ఒక జీపులో తిరగచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఫిక్స్ అవ్వడం జరిగింది. అలాగే మనం ఏంటంటే మనం ఎవరిని చూస్తూ ఉంటామో, ఇప్పుడు మనం ఇందాక పిల్లలు చూసాము, నేను పోలీస్ అవుతానంటారు, ఒకటి ఐపీఎస్ అవుతానంటారు, నెక్స్ట్ ఇంకొకటి టీచర్ అవుతానంటారు. సో ఈ ఆశయాలన్నీ ఎలా వచ్చినాయి మనకి? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఎవరితో కళ్ళెదురు కనపడుతుంది కాబట్టి ఇది. కానీ బట్ మన కళ్ళెదురు కనపడేవి కూడా చాలా ఉంటాయి. అంటే మీ గోల్స్ అనేవి ఏంటంటే ఈ రోజు ఫిక్స్ చేసుకొని దానికి ఫిక్స్ అయిపోతే కనుక ఒక టీచర్ కావాలంటే మీరు టీచర్తోనే మీ జీవితం అంతమైపోతుంది, ఒక బ్లడ్ అనుకుంటే ఒక బ్లడ్తోనే అంతమైపోతుంది. ఏం మీరు 90s నుంచి మీకు పాత రోజుల్లో మాకు ఎలా మా రోజులు ఎలా ఉంటుంది, ఓన్లీ ఒక ఇంజనీర్ డాక్టర్ ఇలాంటివే ఉంది. సో మాకు అంతకు మించి తెలియదు కాబట్టి మేము ఇవే అయ్యాము. కానీ బట్ ఏంటంటే మీరు కనుక మా రోజుల్లో ఏంటంటే ఒక 85% గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత అంటే ప్రోడక్ట్ అనేది జనరేషన్ అనేది తక్కువ ఉంది. సో మీకు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా ఒక 1 yearలో మాకు గ్యారెంటీ వచ్చింది జాబ్. సో ఇప్పుడు అంత కాదు. మీరేంటంటే ఒక ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ కొంతమంది కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ కొన్ని వందల సంఖ్యలో వచ్చేసి సో మీకు ల్యాక్స్లో ప్రొడ్యూస్ అవుతున్నారు. సో బయటకు వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ మొత్తానికే ఫిక్స్ అయితే కనుక ఒక 20,000 30,000 ఉంటాయి జాబ్స్ ఉంటాయి. కానీ బట్ మీరు మిగతా వాళ్ళందరూ మరి అన్ఎంప్లాయ్స్గా మిగిలిపోతారా? కాబట్టి మీరు ఏంటంటే అన్నింటికీ ఉపయోగపడేటో మీరు చదువుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలగాలి. మీరు ఏంటంటే ఖండాలు దాటిపోయాము. సో మనం ఏంటంటే ఖండాల నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చేసినాయి. సో మీరు ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ అనేది కాదు ఆశయం, మీరు అన్ని విధాలుగా పంపించాడు. సో మీరు ఏంటంటే ముఖ్యంగా మీరు చదివేటప్పుడు బెస్ట్ స్కూల్స్లో చదవడానికి మీరు ప్రయత్నించండి. ఈ ఏరియాలో మీరు బెస్ట్ స్కూల్స్ ఏమో చూసుకోండి. బెస్ట్ స్కూల్స్లో వెళ్తే బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది, మీరు బెస్ట్గా బయటికి రాగలుగుతారు. సో మీరు ఏంటంటే మీరు బెస్ట్ అనేది పెంచుకోవాలి. క్లాస్లో నెంబర్ 1, 2, 3 ఏదో ఒక ర్యాంక్ మీరు ఏంటంటే నెంబర్ 1 వైపు మీరు ఏంటంటే గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఒక రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి మీరు అంతవరకు లిమిట్ అయిపోతే కనుక రిజర్వేషన్స్ లేకుండా కూడా మీరు సాధించగలగాలి. ఎందుకంటే ప్రైవేట్లో అయిన తర్వాత బయటకి నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ దాటిన తర్వాత మీకు ఆర్థిక 100 మందిలో 15 జాబ్సే మీకు గవర్నమెంట్లో ఉన్నాయి. కానీ లక్షల మంది పోటీ పడుతున్నారు. సో మీకు ఎక్కడి నుంచి వస్తాయని జాబ్స్ అనేవి? సో కాబట్టి మీరు ప్రైవేట్కి కూడా వెళ్ళాలి. కానీ వెళ్ళాలి అంటే కనుక 85% జాబ్స్ అనేవి ఏంటంటే మీకు 100 మందిలో 85 మంది మీరు ఖచ్చితంగా ప్రైవేట్లోనే జాబ్స్ ఉన్నాయి. ప్రైవేట్లో మీకు రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి మీరు ఏం చేయాలా? మెరిట్లోనే పాస్ అవ్వాలి.
మీరేంటి నాకు ఎస్టీ రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి ఒక 40 మార్కులు తెచ్చుకుంటే 50 మార్కులు తెచ్చుకుంటే నాకు సరిపోతుంది అని మీరు కనుక మీరు అంతవరకే గోల్ పెట్టుకుంటే కనుక మీరు జీవితంలో ఇప్పటికీ వెదగండి. సో కాబట్టి మీరు ప్రైవేట్లో కనుక జాబ్ సంపాదించాలనుకుంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఆల్వేస్ యూ షుడ్ బి ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్, యూ మస్ట్ ఎయిమ్ ఫర్ ది ఫస్ట్ ర్యాంక్. కాబట్టి మీరు ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు టార్గెట్ పెట్టుకోండి. స్కూల్లో చేరినప్పటి నుంచి కూడా మీరు ఏం చేస్తారు చెప్పండి, మీ ర్యాంక్ ఎంత ఉండాలి? ఫస్ట్ ర్యాంక్ మీరు ఏం పెట్టుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా సాధిస్తారు. నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో భవిష్యత్తు ఏమైనా సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకే ఉన్నట్లుగానే మనకి అందరికీ కూర్చొని ఉన్నట్టుగానే మనకి బ్రెయిన్ ఉంది, మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాము అంటే మనకుండే ఎన్విరాన్మెంట్ కూడా ఒక కారణం. సోషల్ బ్యాక్వర్డ్నెస్, పావర్టీ అనేది కూడా మీకు ఒక కారణం. సో కాబట్టి అది మీరు ఏంటంటే అది లోపంగా తీసుకొని మీరు కనుక జస్ట్ మీరు లోపల పైన మెయింటైన్ చేశారంటే కనుక మీరు జీవితంలో పైకి రాదు. సో కాబట్టి మీరు ఏంటంటే బాగా చదువుకోండి, నెంబర్ 1 ర్యాంక్ ట్రై చేయండి, నిజాయితీగా ఉండండి. అప్పుడు మీరు ఆశయం వైపు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏంటంటే అభివృద్ధిలోకి వస్తారు, పైకి వస్తారు. అలాగే మీరు ఏంటంటే నేను ఇక్కడ మనం చెప్పేది సంఘం పెద్దలుగా ఏంటంటే వీళ్ళకి నేను నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక క్లీనర్ కావాలనుకున్నాను, డ్రైవర్ కావాలనుకున్నాను, మెకానిక్ కావాలనుకున్నాను. బట్ నాకు ఎందుకంటే అంతవరకే నాకు తెలుసు. నేను ఇంజనీర్ దగ్గర ఫిక్స్ అయిపోయాను. అంతకంటే పెద్ద కోర్సులు ఉన్నాయని నాకు తెలుసుంటే కనుక వాటిని ట్రై చేసేవాడిని. సో మీరు ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. సో నేను చెప్పి నా ప్రజలందరికీ కూడా వీళ్ళందరికీ ఒక హాలిడేస్లో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరినీ చూపించండి. మీరు ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళండి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇలా ఉంటారు. సో ఇవి అనేది మీకు ఏంటంటే ఒక చూసిన తర్వాత ఏంటంటే మీకు ఒక ఆశయం అంటూ ఏర్పడుతుంది. సో నేనేంటంటే ఒక కానిస్టేబుల్ అయితే సరిపోతుంది, లేదా ఒక డ్రైవర్ అయితే సరిపోతుంది అనే ఆశయం నుంచి బయటపడి మీరు ఒక పెద్ద ఆశయాన్ని పెట్టుకోగలుగుతారు, పెద్ద వైపు వెళ్తారు. మీ స్కూల్ కూడా అలాగే మారిపోతుంది. అలాగే నేను తల్లిదండ్రులు చెప్పే విజ్ఞప్తి కూడా ఏంటంటే మనం చాలా ఏంటంటే పూర్గా ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే మిగతా సమాజం అనేది ఏంటంటే ఓసీ సమాజం కానీ వీళ్ళందరూ కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళ అభివృద్ధులు చాలా మంది ఉన్నారు. మనకి వాళ్ళకి చాలా ఏంటంటే ఒక చీమకి ఒక పేద బట్టరాయికున్నంత తేడా ఉంది, ఏనుగున్నంత తేడా ఉంది. సో మనకి కారణం ఏంటంటే మనం ఇంతవరకే కన్ఫైన్ అయిపోతున్నాం. మీరు తల్లిదండ్రులుగా మీ ఆలోచనలు మార్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఏంటంటే నేను గమనిస్తుంటే ఏంటంటే మీలో ఒక దరిద్రం యొక్క ఆలోచన ఏంటంటే మీరు ఆ ఎన్విరాన్మెంట్ని మార్చుకోరు, ఆ కల్చర్ని మార్చుకోవాలి. నెక్స్ట్ ఏంటో సభ్యత్వం అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని చూసి మనం నేర్చుకోవాలి. సో మీరు ఏంటంటే జనరల్గా అందరినీ ఓసీసీ ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎలా స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా అభివృద్ధిలో ఉన్నారని మీరు వాళ్ళని గమనించాలి. మీరు అందరితో సమాజంలో అందరితోనూ స్నేహాలు చేయాలి. మనం ఏంటంటే ఎరుకులతోనే స్నేహం చేస్తాను, లేకపోతే మనకి మన ఎస్టీతోనే స్నేహం చేస్తాను, ఎస్సీతో స్నేహం చేస్తానంటే మీరు దూరం అయిపోతుంది. ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ మన పరిధి అంతవరకే ఉంటుంది. సో మీరు పరిధిని విస్తరించుకోండి. అలాగే మీ పిల్లల్ని బెస్ట్ స్కూల్స్లో జాయిన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. సో నేను గమనిస్తుంది ఏంటంటే అభివృద్ధి చెందని పేదరిక వర్గాలలో వాడు ఏంటంటే ఘర్షణలు ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీళ్ళు ఎంతటి ఘర్షణ పడతారంటే ప్రతిరోజు వాడికి ఏంటంటే భోజనం చేసినట్టుగా గొడవలు లేకపోతే కనుక వాడు ఏంటంటే ఇంకా ఆ రోజు గడవదు వాడికి. సో అది ఒక వ్యసనంగా మారిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఏదైనా ఎన్విరాన్మెంట్ అనేది నెక్స్ట్ పిల్లలు అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగితే కనుక సో వాళ్ళు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇలాగే తయారవుతారు. నెక్స్ట్ వాళ్ళ చదువు మీద ఫోకస్ ఏముంటుంది. సో కాబట్టి మీరు ఏంటంటే మీరు సెల్ ఫోన్ త్యాగం చేయండి, గొడవని త్యాగం చేయండి, నెక్స్ట్ ఇంకా మిగతా చాలా వరకు లగ్జరీస్ త్యాగం చేయండి. కానీ పిల్లలు మాత్రం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, అలాగే బెస్ట్ స్కూల్స్లో జాయిన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ జీవితకాలం వరకు ఒక 20-25 సంవత్సరాల వరకు వాళ్ళని మీరు తీర్చిదిద్దుకోండి. వాళ్ళకి ఏ అవసరమో చూసుకుంటే మోటివేట్ చేయండి. సో తల్లిదండ్రులే మెయిన్ ప్రధాన పాత్ర, ముఖ్యంగా ఇంటిలో తల్లిదే మెయిన్ ప్రధాన పాత్ర. సో కాబట్టి మీరు ఏంటంటే మనందరికీ కూడా ఏంటంటే మీ పిల్లల్ని మంచి మంచి అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. పొందుతున్నామా లేదా? కాబట్టి ఆయన ముందు పటంలో ఆయన కులమాల ఎందుకు వేస్తాం? ఆ కులమాల ఎందుకు వేస్తాం? ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం. గోడల పైన ఎంతో మంది రాజకీయ నాయకుల బొమ్మలు చూస్తాం. ఎందుకు చూస్తాం? వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తాం. కాబట్టి అందరూ విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా
అటువంటి మీ అందరికీ మీరు కూడా తరతరాల్లో మన జాతిని పైకి తీసుకురావాలి అని వీళ్ళందరూ సభాపూర్వకంగా మీరు తెలియకుండానే తెలియజేశారు. కాబట్టి మీరు రేపొద్దున ప్రతి స్థాయిలో ఎక్కడున్నా, కొందరు చెప్పారు ఐఏఎస్, ఐపీఎస్, ఇన్స్పెక్టర్, పోలీస్, మీ యొక్క ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వండి, మేము సాధించాం సార్, ఆ రోజు మీరు ఇచ్చిన స్ఫూర్తి మాకు చాలా ధైర్యంగా ఇచ్చింది సార్ అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నట్టు మీరు పాలు పంచుకుంటాం సార్ అని ఆ రోజు రావాలి. వస్తారా? వస్తారా? ఈ రోజు సార్ వాళ్ళు చెప్పారు కదా, ఎవరైనా ధైర్యంగా వచ్చి సార్ మీరు మాటలు మాకు ఎంతో ఇన్స్పైర్ చేశాయి, మమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళారు సార్ అని ఎవరైనా మాట్లాడుతున్నారో ఇక్కడికి వచ్చి ఒక్క స్టూడెంట్ అయినా సార్ సార్ వాళ్ళు అంత దూరం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమే కదా, మేము ఈరోజు ఇంకా సహాయం చేసినందుకు పిల్లల్లో మార్పు కనిపించింది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఒక ఫోన్ కాల్తో ఇంకా మీ బీద పిల్లలకు, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకు సార్ నెంబర్లు ఇవ్వండి, హైదరాబాద్ పోండి. హైదరాబాద్లో మీరు ఏమన్నా కాలేజీ ఇబ్బంది అయినా, హాస్టల్ ఇబ్బంది అయినా, సీటు రాకపోయినా, ఎవరైనా ఎక్కువ క్లాసులు మీ పైన దాడి చేసినా సార్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. మమ్మల్ని గుర్తించండి, మేము రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంటాం, మేము అందరం మీకు సాయం చేస్తాం అని మీకు ఎదురుగా కూర్చున్నారు. ఎందుకు? మేము ఉన్నాం మీ అంట అని చెప్పి ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళ ముఖాలు బాగా గుర్తుపెట్టుకోండి సార్ వాళ్ళే. కొందరు విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఉన్నారు హైదరాబాద్. ఒక అమ్మాయి అక్షిత అనే అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్లో టాప్లో ఉన్నాడు. ఒక ఎస్టీ ఎర్కల్ జాతి అమ్మాయి అంతమంది ఓసీ బీసీ వాళ్ళని ఎదుర్కొని ఒక కాలేజీ టాపర్గా ఉంది. మన పూర్వ విద్యార్థిని ఆయనకు చప్పట్లు కొట్టండి. మనం గౌరవించుకోవాలి, హక్కులను గౌరవించుతో పాటు మన పెద్దల్ని, మన విద్యార్థుల్ని, మన సంఘం. ఇప్పుడు మక్కాపు నుంచి పెద్ద ఆయన వచ్చాడు, ప్రతిసారి వస్తాడు, మేము గౌరవిస్తాం. ఎందుకంటే అతను చదువుకోకపోయినా చదువుకున్న వారికి గౌరవిస్తాడు. గట్టిగా ఓకేనా? వెరీ గుడ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారు, నిజంగా మా అధ్యక్షుల వారి గురించి చాలా తక్కువే సార్. సార్ రామన్ సార్, మా అధ్యక్షుల వారి గురించి కాకపోతే నేను చెప్పకూడదు కానీ చెప్పాలి. గత వారం నుంచి గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్నా నాకు చెప్పే నేను చేస్తా అంటే కూడా అందుకే తమ్మి నేను చేస్తాను దానిపై భుజాలపై వేసుకుంటాడు. నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, టెట్ ఎగ్జామ్ ఉంది, డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఉంది, నీకు ఎందుకు తమ్మి ఇష్టం అని చెప్పి ఇంతమంది ఈ రూమ్లో ఇంత గ్యాదర్ కావడానికి ఒక వెంకటరాములు కాదు. అవునా లేదా? అందరినీ ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి మీరు ఈరోజు ఇంకా కూర్చున్నారంటే ఒక్కరు అంత సాధ్యం కాదు, పనులు కావు. కాబట్టి అదేవిధంగా మా బాలయ్య బావ గారికి బంగారు నంది అవార్డు వచ్చింది హైదరాబాద్లో. బావ గారు ఆ రోజు రాలేకపోయినాము, ఎందుకంటే ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి రాలేకపోయినాము. ఈరోజు స్టేట్ ఆధ్వర్యంలో మిమ్మల్ని సన్మానించాలని మేము కోరుకున్నాం. కాబట్టి ఇంట్లో ఈరోజు కూడా మీకు గౌరవాన్ని తగ్గకుండా ఇటువంటి కార్యక్రమాలు పేదలకు వారి విద్యార్థులకు ఒకసారి కూడా సామాజిక సేవ చేయడంలో మామనారంలో ముందుంటాడు. కాబట్టి బంగారు నంది అవార్డు మనం కూడా తీసుకున్నామా? వెరీ గుడ్. అది ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం లేకపోతే గుండెలు పగలని, కండలు కరగని, రక్తం కారని విజయమే నీ శ్వాస అయితే ఆ శ్వాస ఆపడం ఎవరి కాదు. అవునా? అర్థమైందా? గుండెలు పగలని, రక్తము కారని విజయమే నీ శ్వాస అయితే ఆ శ్వాస ఆపడం ఎవరి కాదు. కాబట్టి మన విజయం ఏది? విజయం ఏది? విద్యను చదవండి, కష్టపడి చదవండి. పుస్తకాల పురుగులు కావాలి, పూల పురుగులు వద్దు, పూలు పట్టుకోవద్దు. అది టెక్నాలజీ ఓన్లీ అవసరం ఉన్నప్పుడు తెలియని విషయం తెలుసుకోండి.
చూసుకోండి ఫోన్ తీసి. కానీ మీరు ఖాళీ సమయంలో పుస్తకాలు మీ స్నేహితులైతే ఈరోజు రాములు సార్ గారి ఎంత చక్కగా మాట్లాడారు, పద్యాలు కానీ మన ఏకలవ్యుని గురించి కానీ ఎంత మంచిగా అసలు ఇన్నసొంపుగా ఉంది సార్ మాట్లాడుతుంటే. ఇంకా వినాలి అని చెప్పి. కాబట్టి పూర్వ విద్యార్థులారా, రేపటి తరాన్ని మార్చే విద్యార్థులారా, మీరు కూడా సార్ రామ్మోహన్ సార్ ఉన్నట్లే ఒక మంచి స్థానంలో హైదరాబాద్లో ఈరోజు సార్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో టీఎస్పీఎస్లో ఐపీఎస్ మా మామనాడు నుంచి ఉన్నారు, ఎరుకల విద్యార్థుల్లో మేము కూడా ఉన్నామని తల ఎత్తుకునే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటూ మామనాడు ఎరుకల ఉద్యోగాలు అందరికీ ఆశీస్సులిస్తూ మీ ఎన్నడూ ఉంటూ మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై గురు, జై జై గురు, గట్టిగా జై గురు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి విజయనగరం జిల్లా అధ్యక్షుడు చిన్నరాము గారు, మన పర్వత గారు, మాదయ్య గారు, మిగతా మిత్రులు, ఇప్పుడు మేము హైదరాబాద్లోనే దగ్గర 25 మంది లైఫ్ మెంబర్స్ అయ్యాము. మా ఉద్దేశం ఒకటే, మీ జిల్లా నుంచి లైఫ్ మెంబర్ అయితే బాగుంటుందని ఈ డబ్బులు మేము డైరెక్ట్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే మేము ఇవ్వలేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. వచ్చే డివిడెండ్ మీదనే మనం ఈ పిల్లలకు ఖర్చు పెట్టాలని ప్రతిసారి ఎవరైనా డబ్బులు పడదా బాగుండదా అని చెప్పి మేమంతా ఫిక్స్ అయిపోయామన్నమాట. ఒక 250 మందిని మేము ఉద్యోగ నుంచి లైఫ్ మెంబర్ తీసుకుంటే 25 లక్షల రూపాయలు డిపాజిట్ అయితే దాని వచ్చే డివిడెండ్ కంటే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల మన పేద పడుగు వర్గాల పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ డబ్బుని ఖర్చు పెడతాం. ఆ ఉద్దేశంతో నేను ఈ యొక్క ట్రస్ట్గా నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఈ వైద్యనాథ్ జిల్లా నుంచి దీంట్లో లైఫ్ మెంబర్ అయితే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్ర ఉద్యోగం నుంచి కోరుకుంటున్నాను. అయ్యా మెంబర్ వచ్చాడు, ఏదైతే పట్టించుకోలేదు. ఎన్ని మెంబర్ లేదు. మా జిల్లాలోనే కనీసం 18 సంస్థలకు నేను మెంబర్గా ఆ మీటింగ్లకు కొందరు పెద్దల నిధులు పెట్టి అన్ని నీవే చూసుకో, కాగితం నీవే రాయి, డిస్పాచ్ నీవే చేయి, ఆ కార్యక్రమాలు నీవే చేయాలి. మీరు నేర్చుకోతా ఉంటారు. అవి మీరు నేర్చుకొని ఇట్లా చెప్పుకోవడానికి పరిస్థితులు అయిపోయింది. నా జీతం అంతా సంస్థలకైంది. అయినా నా జాతికి జిల్లా కాక కేంద్ర స్థానం, రాష్ట్ర స్థానంలో ఎందుకు ఏర్పడడానికి వచ్చింది కనుక నేను ఏం చేస్తుంది కాలేదు మాట కనుక సభాముఖంగా ఆలోచించుకుంటూ ఎప్పుడైతే అనేది గంటనా 2 గంటలకి రాష్ట్రంలో వస్తారు. బండి ఎక్కిన ఈ చేతుల మీద ఈ అవార్డు, సర్టిఫికెట్, క్యాష్ అమౌంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను జీవితంలో ఇలాంటి అవార్డులు మరెన్నో తెచ్చుకోవాలని ప్రతిభ కనపరచాలని కోరుకుంటున్నాము. ఆమె ఏం ఇట్లా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మీది. కాబట్టి మీరు ఏదైనా ఇబ్బంది పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి. మేము ఏ విధంగా చేర్చుకోవాలని చెప్పండి. మేము పరిష్కారం చేస్తాం. ఈ విధంగా చేర్చుకోవడానికి ఫస్ట్ టైం మీకు ధన్యవాదాలు. నందకుమార్ వై ఎల్లయ్య 10th క్లాస్ వచ్చింది 8.5. సన్మానం మనకు అందరూ తప్పకుండా రెడీగా మనం వచ్చిన మీ పేరెంట్స్ వచ్చిన ఎవరు వచ్చినా మీ రిలేటివ్ ఎవరు వచ్చినా ఓకే
7.7 ఇంకొకరు కూడా వచ్చింది. వై సాయి ప్రియ, ఆమె కూడా రావాలి. వై సాయి ప్రియ, వై శంకరయ్య. సాయి ప్రియ, శంకరయ్య. వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా? అందరు గవర్నమెంట్ స్కూలేనా? సో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఇంకా చాలా టాలెంటెడ్ ఉంటారు. టెన్త్ క్లాస్లో నెక్స్ట్ వై మహేష్, వై చంద్రయ్య. 7. నెక్స్ట్ డిగ్రీలో ఎం శ్రీనివాస్లో వెంకటయ్య. శ్రీనివాస్లో వెంకటయ్య. అబ్బాయి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు. లేకుండా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి మంచి చదువు చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాలు లభించేటప్పుడు తనకు తోచిన సహాయాన్ని ఇండైరెక్ట్గా సేవలు అందించవలసిందిగా సభాముఖిగా రామన్ గారి కోరుకుంటున్నాను. వారికి తన సహాయం ఉంటే తప్పనిసరిగా చేయవలసిందిగా సభాముఖిగా కోరుకుంటున్నాను. ఈ ఎస్టీ ఎదుగుదల ఒక రిజర్వేషన్ ఉపయోగించుకొని నేను ఈ స్థాయికి చేరినందుకు నేను ఆ రిజర్వేషన్ అనేది ఒక మదర్లా భావిస్తాను. ఆ మదర్ అనేది లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. అలాగే నాలాగా మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చేవాడు కాదు. సో మనం ఏంటంటే ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ అనేది మనం ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మదర్ని ఉపయోగించుకోవాలి.
మనం ఏంటంటే తిరిగి వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో మన ఎంప్లాయీస్ అందరూ కూడా నెక్స్ట్ ఏంటంటే జస్ట్ నెలలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఏదైనా వీలుని బట్టి మనం ఏంటంటే ఈ పేదవాళ్ళని నెక్స్ట్ ఏంటి ఈ స్టూడెంట్స్ని మనం కనుక ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళు మన పిల్లల్లాగే వాళ్ళు కూడా ఎదిగి వస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే నేను ఏంటంటే ఆర్థికంగా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ నా తోచిన సహాయం నేను డెఫినెట్గా చేస్తాను. అలాగే నేను మన కమ్యూనిటీ దాంట్లో అసోసియేషన్లో కూడా రాష్ట్ర తెలంగాణ యూత్ సంఘంలో కూడా నేను సభ్యుడిగా ఉన్నాను, లైఫ్ మెంబర్గా ఉన్నాను. సో నెక్స్ట్ నేను వాళ్ళందరికీ చెప్పే పిలుపు కూడా ఏంటంటే అందరికీ చెప్తున్నాను, రిటైర్ అయిన తర్వాత మీకు టైం పాస్ కాదు, నెక్స్ట్ ఇంట్లో కూర్చొని టీవీ చూడడం లేకపోతే ఏదో సంథింగ్ చేసి అట్లా వేరే కార్యక్రమాలు ఏమి ఉండవు. కాబట్టి జస్ట్ ఏంటంటే మీరు 60 దాటి దగ్గర నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏంటో ఆధ్యాత్మిక ఇది అంటారు. సో అందుకంటే కూడా ఇంకా బెటర్ ఏంటంటే మీకు పిల్లల్ని తీర్చిదిద్దుకుంటే కనుక తీర్చిదిద్దే ఇంకా చాలా మంచి సంతోషాన్ని కలిగిస్తుంది జీవితానికి, జీవితం ధన్యమవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే అసోసియేషన్లో చేస్తే ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి విద్యార్థులకి ఏమైనా సమస్యలు వస్తే కనుక అందరూ జస్ట్ ఏంటంటే మీకు తోచిన సహాయాన్ని మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో రాష్ట్ర స్థాయి బాడీ అది నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి మనం ఏంటంటే బ్రాంచెస్ అన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రతి మండలానికి నెక్స్ట్ ఏంటంటే విలేజ్కి కూడా మనం ఏంటంటే విస్తరిస్తాము. నెక్స్ట్ స్టేట్ యొక్క ఎలక్ట్రిసిటీ మనం ఏంటంటే దీన్ని ఎరుకుల సంఘం అనేది ఉంటే ప్రతి గ్రామానికి చేరుతుందని చెప్పేసి మేము ఒక ఆశయంతో పెట్టుకొని నడిపిస్తున్నాం దీన్ని. సో వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో మీరు అందరూ ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా మనకేంటి గడప గడపకు కూడా మనం ఏంటంటే దీన్ని స్ప్రెడ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దానివల్ల ఏంటంటే అందరూ మెంబర్షిప్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం కావాలి, మీరు సోషల్గా ఎకనామికల్గా ఏ విధంగా ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయి అనేది మాకు కనుక ఒక డేటా పంపించగలిగితే కనుక ప్లస్ ఏంటి మీరు కూడా ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్ మండల్ లెవెల్ బ్రాంచెస్ పెట్టుకొని సో మీరు ఈ డేటా మీరు కలెక్ట్ చేయగలిగితే కనుక మేము ఏంటంటే దాన్ని స్టడీ చేసి మిమ్మల్ని ఎలా డైరెక్షన్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఏంటంటే అందరూ ఈ ఆశయంతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. మల్లయ్య సార్ గారు స్కూల్ అసిస్టెంట్ నుండి జిహెచ్ ప్రమోషన్ ఇచ్చినందుకు సార్ కూడా మనము సన్మానించవలసిగా మన సంఘం తరఫున చేయడం అందరూ కూడా అమ్మాయి కృష్ణ బాబు చెప్పాలి ఉండాలి.
అందరికీ సపోర్ట్ ఉండండి. పిలిచినప్పుడు రెస్పాన్స్ అయ్యే వ్యక్తి రైతు ఏమన్నా రెస్పాన్స్ అవుతుంది సార్ ఇంట్లో అంటే కోరిపడి మనం సార్ అన్ననే చదువుపై ఉన్న మరి మక్కువతోని తెలుగుని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మంచి మాడవాలి చెప్పండి. లక్ష్మయ్య గారు తెలుగుడ మండలంలో వాళ్ళ నాన్న కూడా కొంచెం ఇప్పుడు ప్రస్తుత కాలంలో డాక్టర్ తర్వాత డాక్టర్గా పనిచేస్తున్నారు. మాకు ఎందుకు అంటే ఈ ప్రాంతానికి మా ఆయన నా కొడుకు ఆయన కూడా ఎటువంటి కార్యక్రమాన్ని కూడా నడుచుకుంటూ ఇక్కడ పోయిన ఆయన ఈ వైద్యులకు నేను చెప్పాలా ఏ కార్యక్రమం ఈ ప్రాంతంలో చిన్న తర్వాత పంచాయతీలో ఊళ్ళ కార్యక్రమాలు వాళ్ళే పోయి చెప్పాలి. మా చదగా మీకు రాస్తారు కూడా వెళ్ళారు. మన సొసైటీలో పంచాయతీ ఏదులో కూడా వారే సో మీ జిల్లా కమిటీ వాళ్ళందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరు ముందు ఇలాగే పిల్లల్ని గ్యాదర్ చేసి ఎంకరేజ్ చేయాలని ఎలవేళ ఉండదనేది ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి సో వెంకటరమణ గారు థ్యాంక్ యూ సార్. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఇంత ఓపికగా మీ అందరూ విద్యార్థులు మీరు కూడా భవిష్యత్తులో ఈ స్థాయికి వచ్చి జై జై భీమ్ జై భీమ్ 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 జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై